కూని చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి మీనాక్షి నటరాజన్ మేడం గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అనేక రకాలుగా ఎట్లా కూని చేయాలనే ప్రయత్నంలో ఎస్ఆర్ని తీసుకొచ్చి ఓట్లని డిలీట్ చేస్తూ అట్లనే ఈరోజు ఈ టికెట్ నామినేషన్ విషయంలో రిజెక్ట్ చేయడం. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని నిరసనగా మనం ఈరోజు ఇంత పెద్ద దీక్షలో పాల్గొన్నందుకు పెద్దలు మహేష్ అన్నకి ఈ యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ నమస్కారం తెలియజేస్తూ, మేము కూడా ఇటువంటి దీక్షలో పాల్గొన్నందుకు సంతోషంగా, అంటే ఇటువంటి డెమోక్రసీని కాపాడుకునే విషయంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈరోజు మీనాక్షి నటరాజన్ మేడం నామినేషన్ రిజెక్ట్ విషయంలో నేను కొద్దిగా తెలుసుకుంది ఏంటంటే, ఆమె ఒక ఎఫ్ఐఆర్ విషయంలో తన నామినేషన్ రిజెక్ట్ చేసినదని. సేమ్ జార్ఖండ్లో కూడా పరిమల్ అనే వ్యక్తి నామినేషన్ అఫిడవిట్లో బ్లాంక్ కాలమ్స్ ఉన్నప్పటికీ, రిజెక్షన్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చేయకుండా ఇక్కడ మేడంది రిజెక్ట్ చేసి అక్కడ తనని మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేసినారు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనమే కాదు, దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మేడంకి జరిగినటువంటి అన్యాయం కాదు, ఈరోజు పెద్దలు చెప్తున్నట్టు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం ఇది. ఒక పక్కన ఎస్ఆర్ ఎట్లయితే వివిధ రాష్ట్రాలలో డ్యామేజ్ చేసుకుంటూ వస్తుందో, రేపు మనది కూడా భవిష్యత్తులో మనకు కూడా అటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఈరోజు తనకి జరిగినటువంటి రిజెక్షన్ పైన న్యాయ పోరాటం పార్టీ పరంగా జరుగుతుంది. బట్ మనని రేపు భవిష్యత్తులో మనకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే మనం ఎస్ఆర్ పైన చాలా సీరియస్గా వర్కౌట్ చేయాలా. ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఏ రకంగా కూని చేస్తుంటే మనం కూడా దానికి ఆల్టర్నేట్ ప్రణాళికలు చేసుకుంటా గట్టిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ పోతే మనం దీన్ని కాపాడే వాళ్ళం అవుతామని తెలియజేస్తూ, అందరు కూడా సమాన న్యాయం అనేది అంబేద్కర్ గారు చెప్పినారు. బట్ ఒక పార్టీ మాత్రం దాన్ని కూని చేస్తుంది. కాపాడుకునే ప్రయత్నం మనం అందరం కలిసికట్టుగా చేయాలని కోరుతూ, రేపు ఈరోజు గవర్నమెంట్ మన ప్రభుత్వము పార్టీ కూడా ఎస్ఆర్ పైన చాలా సీరియస్గా ఉంది. గ్రౌండ్ లెవెల్లో మనం అందరం కనుక మన ఓట్స్ని కాపాడుకోగలితే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అన్యాయం రేపు మన రాష్ట్రంలో జరగకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ, అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నవీన్ అన్న. ఇప్పుడు శాసన మండలి సభ్యులు కౌన్సిల్లో విప్ కూడా అయినటువంటి సోదరుడు బల్మూరు వెంకటన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా ఏదైతే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ రిజెక్షన్ పైన, వారికి జరిగిన ఒక అన్యాయం పైన, డెమోక్రసీని తుంగలో తొక్కేనికి చేసిన ఒక భారతీయ జనతా పార్టీ ప్రయత్నానికి విరుద్ధంగా ఆర్జీపీఆర్ఎస్ సిద్ధేశ్వర్ గారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న గౌరవ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏదైతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఏదైతే మా అన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, ఫెరోజ్ ఖాన్ గారు, ఇక్కడ విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్లకి, మా మహిళా సునీతక్కకి, మహిళా సోదరిమణులకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మన్నించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా కుటుంబ సభ్యులకి నమస్కారం. డీసీసీ అధ్యక్షులకి దీపక్ జానన్న గారికి, మోతా రోహిత్ గారికి, ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహరించే తీరు పట్ల, వారు ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కనికి ప్రయత్నం చేస్తారో మనం అందరం గమనించాలి. ముందుగా న్యాయపరంగా చట్టపరంగా బిఎన్ఎస్ సెక్షన్స్ తీసుకొని వచ్చారు. అంటే టెక్నికల్ ఇష్యూ నేను ఒకటి వివరించదలుచుకున్నా. గతంలో ఎఫ్ఐఆర్ అయితే ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిన రోజు మనకు తెలుస్తుండే ఎఫ్ఐఆర్ అయిందని. కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా కేసు నమోదైనాక ఎఫ్ఐఆర్ చేయకుండా మనకు ఒక రాంగ్ అడ్రస్లో నోటీస్ సర్వ్ చేస్తారు. రాంగ్ అడ్రస్కి నోటీస్ వస్తే మనం రిప్లై ఇయ్యము. రిప్లై ఇవ్వకపోయేసరికి దానికి ఒక గడువు కొంచెం సమయాన్ని పెట్టి ఇమీడియట్గా మన పైన ఎఫ్ఐఆర్ చేసేస్తారు. సో దీని కారణంగా మన పైన ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి మనకి తెలియదు, ఎఫ్ఐఆర్ అయిన విషయం కూడా మనకు తెలియదు. మన అఫిడవిట్లో దాన్ని మెన్షన్ చేసే అవకాశం ఉండదు. దాన్ని సాగుగా చూపించి ఎలక్షన్ కమిషన్ ఆర్ఓకి వీళ్ళు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ని మెన్షన్ చేయలేదని చెప్పి నామినేషన్స్ రిజెక్ట్ చేయడానికి ముందుగానే ప్రణాళికబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క అడుగు ఈ రకంగా ముందుకు వేస్తుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు వాళ్ళకి 2 రాజ్యసభలకు మటుకే వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. కానీ దీన్ని ముందుగానే కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక ప్రీ ప్లాన్ తోటి, ఒక కక్షతోటి ఎట్లన్నా రాజ్యసభలో మెజారిటీ రావాలని చెప్పి నీచానికి దిగజారి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ రిజెక్ట్ చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మా పరిధిలో లేదని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు మనం ప్రజలకి మార్చే ప్రయత్నం చేసిరు పోయిన ఎన్నికల సమయంలో.
అప్పుడు ప్రయత్నం ఇండైరెక్ట్ వేలో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది నటరాజన్ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం నేర్పించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నాంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అన్న ఫెరోజ్ భాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. महेश कुमार जी, सिद्धेश्वर जी, तमाम हमारे सीनियर लीडर